నమస్తే అన్న. నమస్తే అండి. ఏం పేరు? చంద్రశేఖర్. ఇక్కడేనా? అవునండి. చెప్పండి, మరో 10 రోజుల్లో ఇక్కడ బై ఎలక్షన్ రాబోతుంది. ఎట్లుంది? గతంలో ఉన్న ఎమ్మెల్యే గురించి ఏం చెప్తారు? ఇప్పుడు మళ్ళీ వాళ్ళ భార్యకు కూడా టికెట్ ఇచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే ఇప్పుడు ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే ఇంకా స్థానికంగా ఉన్న ఇంకొక కార్యకర్తని అనుకోండి, లేకుంటే లీడర్ అనుకోండి, వాళ్ళలో మనస్పర్ధల వల్ల కొద్దిగా మేము నలగడం జరిగింది. డెవలప్మెంట్ కూడా అంత విధంగానే జరిగింది, చెప్పుకోదగ్గంగా లేదు. బట్ ఇప్పుడు మళ్ళీ ఒక అవకాశం ఇంకొకరిని ఎంచుకునే అవకాశం దొరికింది నియోజకవర్గం కాబట్టి మరి అది దృష్టిలో పెట్టుకొని డెవలప్మెంట్ పరంగా ఎవరు ఎలా ఉన్నారు, మరి ఏ గవర్నమెంట్ ఎట్లా చేస్తుంది, మరి ఏ క్యాండిడేట్ ఎట్లా ఉన్నారు, వాళ్ళ పర్సనల్ ప్రొఫైలే కానీ మళ్ళీ వాళ్ళ రాజకీయ ప్రొఫైలే కానీ దాన్ని బట్టి ఆలోచించి ఓటేసుకొని మన నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేసుకోవాలని మేము నియోజకవర్గ జనాలకి మేము సూచిస్తున్నాం. జరగలేదని కాదు, జరిగింది. కాకపోతే మధ్యలో కొన్ని ఆటంకాల వల్ల నిలిచిపోయినాయి అనమాట. ఆ పనులు అనేది నిలిచిపోవడం జరిగింది. వర్గపోరుల వల్ల జరిగింది అనమాట. ఒకటే పార్టీలో ఉంది, వర్గపోరు వల్ల జరిగింది అనమాట. సో ఇటువంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఒక మంచి క్యాండిడేట్ని మనం ఎంచుకొని మనం డెవలప్మెంట్ పరంగా తీసుకెళ్తే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. 10 ఏళ్ళు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లుండేది, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఎట్లుంది? ఏమైనా తేడా కనిపిస్తుందా అభివృద్ధి విషయంలో? అభివృద్ధి విషయంలో ఇప్పుడైతే శూన్యం అండి. ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలే కానీ ఏవే కానీ నెరవేర్చడం జరగదు. హామీలు ఇవ్వడం మట్టుకే ఉంది కానీ దాన్ని కార్యాచరణలో పెట్టడం కానీ వాటిని నెరవేర్చడం కానీ ఇప్పటివరకు జరగలేదు. సో నామమాత్రంగా కొంతమందికి లబ్ధి పొందవచ్చు కానీ ప్రతి ఒక్కరూ ఎవరైతే వాళ్ళకి నీడ్ఫుల్ ఉన్నారో వాళ్ళకైతే రాలేదండి. ఒక విధంగా చెప్పాలనుకుంటే ఇంతకుముందు డబుల్ బెడ్రూమ్ ఇవి చూసుకుంటే కానీ వాళ్ళ కార్యకర్తలకే వచ్చినాయి కానీ ఎవరైతే పవర్టీ లైన్లో ఉన్నారో వాళ్ళకి రాలేదు. అది కాంగ్రెస్ ప్రభుత్వము మహిళలకు ఫ్రీ బస్సు, ఉచిత కరెంటు, సిలిండరు, సన్న బియ్యం ఇస్తున్నామని చెప్తుంది కదా. ఉచిత కరెంటు ఇస్తున్నారు అని అంటున్నారు కానీ అది 100లో 10 మందికే వస్తుంది. అది సో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి పూర్తిగా అనేది రాలేదన్నమాట. అది నేను అదే చెప్తాను, నామమాత్రంగా జరుగుతుంది. అది హామీలు కూడా నామమాత్రంగా జరుగుతున్నాయి. మరి వాళ్ళు ఎట్లా ఎలొకేట్ చేస్తున్నారు, దాన్ని ఎట్లా వాళ్ళు ఇది చేస్తున్నారు అనేది ఇప్పటివరకు అయితే తెలియని విషయం. సో ఇప్పుడు ఉచిత బస్ అనేది అయితే అదొకటే లైమ్ లైట్లకు ఉందన్నమాట. ఉచిత బస్సు ఒకటి మహిళలకు ఇస్తున్నారని చెప్పి అదొకటే లైమ్ లైట్లు ఉంది. బట్ మిగతా అన్నీ ఎట్లా ఇప్పుడు రేషన్ కార్డ్స్ అన్నారు, ఎవరికి ఇస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు అనేది కూడా లేదు ఇప్పటివరకు. ఒక 100 మంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 నుంచి 200 మంది అప్లై చేసుకుంటే ఒక 20-30 మందికి వచ్చినట్లు నాకు తెలిసింది కాదు. అంటే ఇక్కడ హైదరాబాద్లో బీఆర్ఎస్ సీట్లు ఉన్నాయి ఎక్కువ. ఇది సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్కి. ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎలా ఉండబోతుంది? స్థానిక సంస్థ ఎన్నికల ముందు ఈ ఉప ఎన్నిక అన్ని పార్టీలకు సవాల్గా ఉండబోతుందా? ఉంటుంది, చాలా ఉంటుంది అన్నమాట. సో ఇన్ని రోజుల నుంచి జరిగిన రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని చూస్తే మాత్రం ఈ బై ఎలక్షన్స్ అనేది ఇంతకుముందు బై ఎలక్షన్స్ అయిన వాటికంటే కూడా పోరు అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇది ఏంటిదంటే ప్రిడిక్షన్ అనేది మనం చేయడానికి కుదరదు. ఏ పార్టీ వస్తుంది ఏంటిది అనేది వస్తుంది అనేసి. ఇప్పుడు నవీన్ యాదవ్ అనేది ఇప్పుడు యూత్ ఐకాన్గా ముందుకు వస్తున్నారు. సో ఆ ప్రభావం వల్ల ఏమైనా యూత్ ఆయన సపోర్ట్ చేయడం వల్ల రావడం కూడా ఒక అవకాశం ఉంది. 2 పార్టీల మధ్యలో ఉండే అవకాశం ఉందా? లేదు, త్రిముఖ పోటీ ఉంది. త్రిముఖ పోటీ ఉంది, తప్పకుండా త్రిముఖ పోటీ ఉన్నది. ఇప్పుడు బీజేపీ కూడా పుంజుకుంటుంది. లంకల దీపక్ రెడ్డి గారు ఆయనకున్న ఎక్స్పీరియన్స్ వల్ల, ఆయనకున్న రాజకీయ అనుభవంతో కానీ లాస్ట్ ఎలక్షన్స్లో కూడా ఆయనకు అనుగుణంగా చాలా స్పందన వచ్చింది. ఇప్పుడు అది రెట్టింపు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ ఈ పోరు వల్ల ఏంటిదంటే చాలా మట్టుకు నేను అందుకే అంటున్నాను పర్సనల్ ప్రొఫైల్స్ కూడా చూస్తారన్నది. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు అంటే ఆయన వ్యక్తిగతంగా ఆయన కొంతమంది ఉంటారనమాట. అలా కూడా కొన్ని చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ నవీన్ యాదవ్ గారి విషయంలో కొన్ని ఆరోపణలు, కొన్ని రిమార్క్స్ అయితే అది గ్రౌండ్ లెవెల్లో తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. మార్కెట్ అట్లాంటిది ఏం లేదు. ఆయనైతే అందరికీ చేదోడు వాదోడుగానే ఉంటుండే నవీన్ యాదవ్ గారు, అట్లేం లేదు.